తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొదిల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి స్థానిక పొగాకు వేలం కేంద్రం నుండి ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు భారీ బందోబస్తు నడుమ రైతులు, ప్రజాసంఘ నాయకులు తమ నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్కెట్లో పొగాకు రైతులు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 1000 కోట్ల రూపాయలు మార్కెట్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వం నేరుగా పొగాకు కొనుగోలు చేపట్టి నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కేవీ రత్నం, లోక్సత్తా నాయకులు చంద్రశేఖర్, సిపిఎం నాయకులు నర్ర వెంకటేశ్వర రెడ్డి, రైతు సంఘం నాయకులు బాణాల రామయ్య, కొండలతో పాటు పెద్ద సంఖ్యలో పొగాకు రైతులు పాల్గొని తమ ఆవేదనను, డిమాండ్లను వినిపించారు. కొనుగోలు సక్రమంగా చేయమంటున్నాము, రైతులను ఆదుకోమంటున్నాం. అంతేగాని మేమేదో మీడియాతో పని లేదు సార్. మాకు రైతుల మీడియాతో ఒకరితో పోటీ కాదు. ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలంటే మీడియా రైతుల ఐక్యత, కొనుగోలు సక్రమంగా చేయాలి, చేయాలి. రైతు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి. రంగంలో దిగాలి మార్కెట్ సంస్థలు, రంగంలో దిగాలి ప్రభుత్వ రంగ సంస్థలు, రంగంలో దిగాలి ప్రభుత్వ రంగ సంస్థలు. కొనుగోలు చేయాలి కింటా పొగాకు 36,000కి, కొనుగోలు చేయాలి కింటా పొగాకు 36,000కి, కొనుగోలు చేయాలి కింటా పొగాకు 36,000కి. వద్దల్లాలి రైతాంగాల ఐక్యత, వద్దల్లాలి రైతాంగాల ఐక్యత. ఖండించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని, ఖండించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని. రైతుల ఐక్యత. కొనాలి కింటా పొగాకు 36,000కు, కొనాలి కింటా పొగాకు 36,000కు. సార్ ఒక 5 నిమిషాలు నిరసన రోడ్డును బ్లాక్ గిట్టుబాటు ధర కల్పించాలి వెంటనే. కింటా పొగాకు 36,000కు. మార్కెట్ ద్వారా 500 కోట్లు వెంటనే కేటాయించాలి. మార్కెట్ ద్వారా 500 కోట్లు వెంటనే. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు పొగాకు రేటు దాదాపు 19,000 ఇస్తున్నారు కింటాకి. 19,000 ఇచ్చే సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక బ్యాగ్ని ఒక మెయింటైన్ చేయడానికి ఖర్చు దాదాపు 8 లక్షలు 10 లక్షలు అవుతుంది. ఈ రోజు వాళ్ళు ఇచ్చే 19,000 ఇస్తాం, 20,000 ఇస్తామంటే రైతు నష్టపోక ఏం పోతాడు. అందువల్ల మేము ఊటే కోరుకుంటున్నాం రైతు సంఘాల తరఫున కనీస మద్దతు ధరగా కింటాకి 30,000 నుంచి 35,000 కేటాయించాలి. అదేవిధంగా ఈ కొనుగోలు చేసే వేలంలో ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి కొంత బడ్జెట్ కేటాయించి 1,000 కోట్లైనా కేటాయించి ఆ నష్టపరిహారాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు రైతు సంఘాల తరఫున మేము ఇక్కడ పొదిల్లో వేలం కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మేము ఇంకో విషయం కూడా చెప్పదలుస్తున్నాము. ఈ ఎన్డీఏ ప్రభుత్వము మామూలు చూస్తా ఉన్నాం. మనం ఈ కార్పొరేటర్స్ ఉంటారు, బ్యాంకులకి సంవత్సరానికి ఇప్పుడు 5 సంవత్సరానికి 1,00,000 కోట్లు దాకా కేటాయిస్తుంది. ఏంది రద్దు చేయటం, వాళ్ళు తీసుకున్న లోన్లు కానీ అయింది. మేము ఈ సందర్భం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు కొనుగోలు వేలం కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మేము డిమాండ్ ఏంటంటే, వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మార్కెట్ కానీ, ఎస్టీసీ కానీ, పొగాకు ఉత్పత్తిదారు సమాఖ్య కానీ కొనుగోలులో చేయకుండా కేవలం ప్రైవేట్ వ్యాపారస్తుల మీద రైతుల్ని వదిలేశారు. దీనివల్ల ప్రైవేట్ వ్యాపారస్తులు కొమ్మక్క అయిపోయి రైతులకి తగినటువంటి రేట్ ధర ఇవ్వకుండా వాళ్ళ లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేస్తున్నామంటే 1000 కోట్ల రూపాయలు మార్కెట్ లాంటి సంస్థలకు ఇచ్చి కొనుగోలు చేయాలని కోరుతున్నాం.
ఈ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దయాదక్షిణతో కాదు, ఈ పాటికే పొగాకు బోర్డు సంస్థ వాళ్ళు రైతుల నుంచి వివిధ రకాల రూపాల్లో 1100 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి. వాటిల్లో 100 కోట్లు మాత్రమే ఉంచి 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఆ 1000 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగితే రైతులకి కనీసం ప్రైవేట్ వ్యాపారస్తుల నుంచి పోటీ ఉంటే కొంతైనా రేటు మెరుగుపడుద్ది, రైతు కొంతైనా నష్టాల బారి నుంచి బయటపడతారనే ఉద్దేశంతో మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పాటికే పొగాకు ఉత్పత్తులు తగ్గించాలనే పేరు మీద 40% GST వేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం GST పేరు మీద 2500 కోట్లు ఖజానాలో వేసుకుంది. మరి పొగాకు కొనుగోలు చేసి సిగరెట్ ఉత్పత్తిదారులు కొనుగోలు చేయాల్సి ఉంది. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలు దిగి ఈ యొక్క పొగాకుని 36,000 రేట్న కింటాకి ఇచ్చే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా రాయబార కార్యక్రమం ఉంది. దీంట్లో కూడా రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.